గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, విప్రో, సిప్లా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ప్రెసెంట్ అయితే మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా నిఫ్టీ ఎటు కదలకపోవడంతో వాలటిలిటీ కూడా గణనీయంగా తగ్గిపోయింది. ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ ను ఈ నెల చివరకు వాయిదా వేశారు. మరి ఈ పరిస్థితుల్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీకి చార్ట్స్ పై దిశ ఏమిటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ లాస్ట్ 15 సెషన్స్ నుంచి మార్కెట్ చాలా స్తంభించి ట్రేడ్ అవుతుందని చెప్పాలండి. సో జనరల్లీ మనకి ఏంటంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న రోజు అట్లీస్ట్ 200-300 పాయింట్స్ వోలటాలిటీ అనేది చూస్తాం. బట్ లాస్ట్ వీక్ అది మనకు కనపడలేదు. ఈ రోజు కూడా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు కనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే మనం చూస్తే కనుక లాస్ట్ 7 or 8 సెషన్స్ గా చూస్తే జస్ట్ 100 పాయింట్స్ వోలటాలిటీ అనేది మనకు కనపడింది. సో ఇంట్రాడే ఒక 100 పాయింట్స్ కిందకి వచ్చినా కూడా ఇంట్రాడే 100 పాయింట్స్ పైకి వెళ్ళినా ఐ థింక్ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ అనేది చాలా టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్ 25,400 అండ్ అప్ సైడ్ 25,550, 150 పాయింట్స్ నుండి ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. సో మార్కెట్ ఏ న్యూస్ ని కూడా లెక్క చేయట్లేదండి. సో ట్రంప్ టారిఫ్ నిన్న మనకి ఫార్మా మీద 200% నెక్స్ట్ 3 years లో విధిస్తానని వార్తలు వచ్చినప్పటికీ ఫార్మాలో సెల్లింగ్ రాలేదు. అఫ్ కోర్స్ కొన్ని కమోడిటీ స్టాక్స్ లో నిన్న సెల్లింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ కాపర్ అండ్ ఆల్ అది. సో ఈ నేపథ్యంలో నిఫ్టీకి మనకి వొలటాలిటీ రావాలి అంటే కనుక ప్రాబ్లీ ఒక రేంజ్ అనేది బ్రీచ్ అవ్వాలి. సో 25,292 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ ఆఫ్ కోర్స్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,669 అది దాటింది అంటే కనుక నెక్స్ట్ బ్రీచ్ అక్కడ నుంచి 26,277 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,300 నుంచి 25,700 మధ్యలోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ మధ్యలో ఉన్నంత కాలం మనకి మార్కెట్ లో వొలటాలిటీ అనేది తక్కువే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీన్ని మనం నో ట్రేడింగ్ జోన్ గా పరిగణిస్తాం. సో హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు షార్టింగ్ చేయటం, లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ వెళ్ళటం, ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వొలటాలిటీ ఉన్నప్పటికీ సెక్టోరియల్ రొటేషన్ లో చాలా స్విఫ్ట్ గా అండ్ స్ట్రాంగ్ గా కూడా ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ రావాలి అంటే కనుక అట్లీస్ట్ 56,754 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 550-600 పాయింట్స్ కింద క్లోజ్ అవుతే వీక్నెస్ వస్తుంది. అదర్వైజ్ 57,614 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో అది ఒక రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండిసెస్ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి విత్ స్టాప్ లాస్ నియర్ టు ద సపోర్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, మస్తాన్ గారు కాల్ చేశారు. మస్తాన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. రాజేంద్ర సార్ నమస్తే సార్. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ 935లో హోల్డింగ్ ఉన్నాయి సార్. అది ఇప్పుడు నా రేట్ వస్తుంది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంటారు సార్? స్టాక్ లో ఎక్కడ పెట్టుకోమంటారు సార్? సో ఐ థింక్ ఈ స్టాక్ లో వర్స్ట్ అయితే అయిపోయిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆఫ్ కోర్స్ ఇట్స్ న్యూ లిస్టింగ్. సో దీనిలో డేటా ఎక్కువ లేదు, నాట్ మోర్ దాన్ 1 year కాబట్టి యాక్చువల్లీ మనం చూస్తే కనుక 1012 నుంచి 682 దగ్గర ఒక బేస్ అయితే ఫామ్ అవటం చూస్తున్నాం. సో కరెంట్లీ మీరు అన్నట్టు అబౌట్ 950 కూడా 2 days బ్యాక్ వెళ్ళటం చూసాం. 948 ప్రిసైస్లీ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఇక్కడ ఉంది. సో నా సజెషన్ అయితే షుడ్ హోల్డ్ ఆన్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రివర్సల్ వచ్చినప్పుడు జనరలీ ప్రీవియస్ స్వింగ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫిబ్రవరిలో ఇది 1012 దాకా రావటం చూసాం. అంటే ఇక్కడ నుంచి ఒక 10% అప్ మూవ్ ఉంది. బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక 865 కింద క్లోజింగ్ బేసిస్ కేఆర్ఎన్ లో స్టాప్ లాస్ అయితే సజెస్ట్ చేస్తాను. బట్ 1012 బ్రీచ్ అయినా కూడా ఇట్ క్యాన్ గో అప్ టు 1100 or 1200 కూడా. సో 1000 రూపీస్ వచ్చినప్పుడు మీ కాస్ట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని అట్లా పొజిషన్ రన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ సూచిస్తున్నాయి. రైట్ సార్, అలాగే మరో కాలర్ ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు. నేను ఆంధ్ర మినిస్టర్ అండి. డాబర్ 650 ఉన్నాయండి, అట్లాస్ సైకిల్స్ 200 ఉన్నాయండి. ఓపెన్ చేయించా లేకపోతే ఎగ్జిట్ అమ్మంటారండి? మీరు వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్ లోనే ఉన్నారండి. డాబర్ ఇండియా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా కరెక్షన్ గురైనప్పుడు డాబర్ కూడా 670 నుంచి ఆల్మోస్ట్ 430 దాకా రావటం చూసాం. సో ఒక బేస్ అయితే ఫామ్ అయిందండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్.
సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో ప్లాన్ ఎలా ఉండాలంటే కనుక ఒక స్టాక్ మనం బై చేయాలి. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ మనకు కన్విన్స్ అవుతే కనుక 20-30% డెఫినెట్లీ మార్కెట్ వాలటాలిటీలో కిందకు వచ్చే ప్రయత్నాలు చేస్తాయి స్టాక్స్ అని కూడా. అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యూ షుడ్ ట్రై టు చూస్. సో ఈ నేపథ్యంలో డాబర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. నెక్స్ట్ 2 to 3 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక 670 to 700 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఒకవేళ స్టాక్ మళ్ళీ కరెక్ట్ అయ్యి 430 ఆ లెవెల్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు యాడ్ మోర్. సో ఐ థింక్ అట్లస్ సైకిల్ మీరు అన్నారు, సైకిల్ స్టాక్స్ లో ఐ థింక్ వెరీ ఫ్యూ నేమ్స్ ఆర్ దేర్. సో ఈ స్టాక్ కి దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ యాక్చువల్లీ ఇందులో మనకి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసేది. ఐ థింక్ యూ షుడ్ చూస్ ఎ బెటర్ ఇండస్ట్రీ. సో దీని సైకిల్ చూస్తే కనుక 2% లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. ఐ థింక్ లాస్ట్ టైం కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి ఈ స్టాక్ లో. సో యూ షుడ్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ బ్యాంకింగ్ నేమ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటున్నారు కాబట్టి లైక్ పిఎస్యు బ్యాంక్స్ లైక్ పిఎన్బి లాంటి స్టాక్స్ లో యూ షుడ్ కన్వర్ట్ అనే నా సజెషన్. ఎందుకంటే అట్లా సైకిల్ మీకు 20-30% రిటర్న్ ఇస్తే ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ లైక్ పిఎన్బి 30-40% ఇది నెక్స్ట్ 2 years ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు. నాకు 2 stocks ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటి వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇంకొకటి వచ్చి మన్నాపురం ఫైనాన్స్. ఈ లెవెల్లో బై చేయొచ్చండి. సో ఐ థింక్ గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా స్విఫ్ట్ గా పెరగటం చూసామండి. ఈ నేపథ్యంలో మన్నాపురం చూస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అయ్యి 230, ఒక న్యూ హై 284 దాకా వెళ్ళటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ని షుడ్ అక్యుములేట్ అండి. ఒకటే ప్రైస్ పాయింట్ లో షుడెంట్ బై. సో ఆల్రెడీ స్టాక్ 285 నుంచి 260 దాకా కరెక్ట్ అవటం చూస్తాం. దీని మెయిన్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 248 దగ్గర ఉంటుంది. అఫ్ కోర్స్ 219 అనేది 200 మూవింగ్ యావరేజ్, అంతవరకు రాపోయినా కూడా 248 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 15 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి షుడ్ ట్రై టు అక్యుములేట్ మన్నాపురం at that price అండి. సో డెఫినెట్లీ మన్నాపురం ఇస్ ఎ బై అప్ టు 248. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. చీమకుర్తి నుంచి దామోదర్ రావు గారు కాల్ చేశారు. దామోదర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. హలో అడగండి సార్. నమస్తే, అడగండి సార్. సార్ జొమాటో 700 షేర్లు ఉన్నాయి సార్, ఏం చేయమంటారు సార్? ఏ రేట్ లో ఉన్నాయి? మీ టైం ఫ్రేమ్ ఎంత అండి? 240 తీసుకున్నాం సార్. ఓకే, 240 వర్స్ట్ అయితే అయిపోయిందండి. చార్ట్స్ పరంగా వర్స్ట్ అయితే అయిపోయింది. డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను ఈ స్టేజ్ లో. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఈ స్టాక్ 304 నుంచి అరౌండ్ 200 దగ్గరికి కూడా రావటం చూసాం. అండ్ దీనిలో ఒక మేజర్ ఎగ్జిట్ కూడా జరిగింది. ఎవరైతే ఇనిషియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు అమ్మటం కూడా చూసాం మనం అరౌండ్ 200-210 లో. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ హ్యాండ్ చేంజ్ అవుతుందో ఒక వర్స్ట్ అనేది అయితే అయిపోతుంది స్టాక్ లో. అదే మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. సో ఐ థింక్ 242 పైన ఉన్నంత కాలం 304 ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇదే ఛాన్సెస్ అయితే ఉంది. మీకు డెఫినెట్లీ 1-2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ థింక్ జొమాటో హోల్డ్ చేయమని నా గారు. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. రంగా గారు కాల్ చేశారు. రంగా గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నాకు 2 stocks గురించి కావాలండి. ఒకటి ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒకటి ఇంకోటి వచ్చి M&M. ఈ రెండు ఈ రేట్ లో పర్చేస్ చేయొచ్చు అండి. ఐ థింక్ ఐటీ నేమ్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. లాస్ట్ 6 to 7 months గా మనం చూస్తే కనుక ఐ థింక్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. సిమిలర్లీ ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కూడా 13,200 నుంచి ఆల్మోస్ట్ 7,000 హాఫ్ కూడా అవటం చూసాం మనం దగ్గర. అండ్ అక్కడ నుంచి ఒక రివర్సల్ రావటం చూసాం. సో కరెంట్లీ 8,900 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. మీకు అట్లీస్ట్ 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 7,022 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది దీనికి. అంటే ఇక్కడ నుంచి ఒక 2,000 points కింద ఆ ప్రైస్ వచ్చేంత వరకు యూ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండ్ డెఫినెట్లీ యూ షుడ్ బై ఫర్ లాంగ్ టర్మ్. అండ్ M&M కూడా మనం చూస్తే కనుక న్యూ హైస్ అండ్ హైయర్ హైస్ ఫార్మేషన్ చార్ట్ ఇది. సో ఆటో నేమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ చార్ట్ గా మనం స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ 3270, 3300 ఆల్మోస్ట్ 2 times వెళ్ళటం చేసాం. దాని తర్వాత 2450 అనేది ఒక బేస్ అనేది అయితే ఫామ్ అయిపోయింది చార్ట్స్ లో. సో ఐ థింక్ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 3000 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి 150 points కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ M&M కూడా ఐ థింక్ బై ద టైం 2,900 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. 2 stocks కూడా 1 to 2 years టైం ఫ్రేమ్ లో దే ఆర్ గ్రేట్ బైస్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ 60 రూపీస్ లో ఉందండి. టాటా కమ్యూనికేషన్స్ 200 రూపీస్ లో ఉందండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా?
యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లీ మిడ్ క్యాప్ స్పేస్ లో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి. 50% ఆఫ్ ద క్వాంటిటీ డెఫినెట్లీ మీరు ప్రాఫిట్ బుక్ చేయమని సజెస్ట్ చేస్తాను. అండ్ కమ్యూనికేషన్స్ నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ భారతీ తర్వాత టాటా కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్. సో ఈ స్టేజ్ లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అవసరం లేదు, ఎందుకంటే దీనికి 2000 వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇన్ కేస్ మీకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ప్రాఫిట్ అనుకుంటే కనుక దీనిలో కూడా 30% యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్. 1760 ఉంది. బట్ అగైన్ 2100 ప్రీవియస్ స్వింగ్ హై వచ్చినప్పుడు యూ షుడ్ బుక్ కంప్లీట్ ప్రాఫిట్స్ ఇన్ టాటా కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. రైట్ సార్. విజయ్ గారు అడుగుతున్నారండి, టాటా స్టీల్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. సో ఐ థింక్ మెటల్ నేమ్స్ లో కమాడిటీస్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఎక్స్టర్నల్ ఈవెంట్స్ లోనే ఎక్కువ ప్లే చేస్తుంది. బట్ అదర్వైజ్ టాటా స్టీల్ ఈస్ అ గ్రేట్ బెట్ టు బై. మీకు అట్లీస్ట్ 2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో స్టాక్ మనకి చూసాం 2024 జూలైలో 184 దాకా వెళ్ళిన స్టాక్ ఆల్మోస్ట్ 122 దగ్గర డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. సో అక్కడి నుంచి ర్యాలీ అవుతూ లాస్ట్ 3 months గా ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. అగైన్ 165 ప్రీవియస్ హై అండ్ 167 మొన్నటి హై రావటం చూసాం. కాబట్టి డెఫినెట్లీ షుడ్ బై. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటే ప్రైస్ లో కొనుక్కుంటే అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. 160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 149 టాటా స్టీల్ ఈజ్ ఎ బై అండి ఫర్ అట్లీస్ట్ 2 to 3 quarters వ్యూ. రైట్ సార్. ఇంకో కాల్ ఉన్నారు సార్, వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా దగ్గర రిలయన్స్ 1150 కొన్నాను సార్. వాటిని నేను నిన్న 1550 అమ్మేసాను సార్. దాన్ని మళ్ళీ తిరిగి రీఎంటర్ అవుతా వేరే ఏదైనా బ్రేక్అవుట్ స్టాక్ గురించి చెప్తారు. ఇంకోటి రెండో స్టాక్ సార్ నాది జియో ఫైనాన్స్ కూడా నా దగ్గర 210 దగ్గర ఉన్నాయి సార్. అవి ఒక 150 ఉన్నాయి, వాటిని ఉంచుకోవచ్చా లేకపోతే కంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? లేదా ఏదైనా బ్రేక్అవుట్ చార్ట్ ఉంటే చెప్పండి సార్ నాకు కొంచెం. ఏదన్నా లేదా న్యూస్ ఏదైనా ఇంకా కొత్త పెట్టుబడి 3 lakhs ఇన్వెస్ట్ చేయడానికి సార్ ఒక 6 months వెయిట్ చేస్తారు సార్ నేను. మీరు కొన్న 2 స్టాక్స్ కూడా గ్రేట్ స్టాక్స్ అండి. అండ్ ఎంట్రీ ప్రైస్ కూడా ఎక్సలెంట్ ప్రైస్ లో మీరు కొన్నారు. 1150 అంటే ఆల్మోస్ట్ దట్స్ ద బాటమ్. మీరు ఏప్రిల్లో కొనుంటారు రిలయన్స్ లో. అండ్ ఎప్పుడైతే మంచి స్టాక్ లో ఉంటామో వీ షుడెంట్ లుక్అవుట్ ఫర్ అనదర్ స్టాక్స్ అండి. సో ఆఫ్ కోర్స్ రిలయన్స్ 1608 లో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఈస్ అబౌట్ ఆల్ టైమ్ హై అది. సో ఒకవేళ దాటింది అంటే కనుక పొటెన్షియల్ అప్ టు 1800 to 2000 రిలయన్స్ ఉందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 to 2 years లో మనం చూస్తే కనుక. ఓకే, సపోర్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ అంటే కనుక చాలా కింద ఉంది సపోర్ట్. రీజన్ ఏంటంటే దీనిలో కరెక్షన్ వచ్చినప్పుడు ఎస్పెషలీ మనకి నిఫ్టీ మూవ్మెంట్స్ అవ్వాలన్నప్పుడు రిలయన్స్ ని కూడా కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 1414 అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ కిందనే సపోర్ట్ ఉంది. కాబట్టి వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ జియో ఫైనాన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్స్. రెండో కూడా ఈ స్టాక్ కూడా ఒక న్యూ హైకి వెళ్ళే అటెంప్ట్ చేస్తుంది ఇప్పుడు. ఇది కూడా నిఫ్టీలో ఉంది కాబట్టి దానిలోనే ఈ షుడ్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. మీకు బ్రేక్అవుట్ చార్ట్స్ అడిగారు కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఐ థింక్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఐ థింక్ లారస్ లా వీ షుడ్ లుక్ అండి ఫర్ ద నెక్స్ట్ అట్లీస్ట్ 1.5-2 years టైం ఫ్రేమ్ లో. అఫ్ కోర్స్ ఈ స్టాక్ 560 నుంచి 800 విత్ ఇన్ 3 weeks పెరిగింది. అలాంటప్పుడు కరెక్షన్స్ కూడా డెఫినెట్లీ అంతే ఫాస్ట్ గా అండ్ స్విఫ్ట్ గా ఉంటాయి. కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టి మేబీ అరౌండ్ 720 or 700 వచ్చేసరికి మీరు లారస్ ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండి. మీకున్న 3 lakhs లో అట్లీస్ట్ ఒక 10% అంటే 30,000 యూ షుడ్ ఇన్వెస్ట్ నౌ 790 దగ్గర. బై ద టైమ్ 720 or 700 వచ్చేసరికి లారస్ లో 1 year or 2 years టైం ఫ్రేమ్ లో ఫుల్లీ ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. రైట్ సార్. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, మై యావరేజ్ ప్రైస్ బాంబే డైయింగ్ 225 ఏ రేట్ వరకు ఉంచవచ్చు అని అడుగుతున్నారు సార్. మీరు ఎంటర్ అయిన ప్రైస్ ఇస్ వెరీ హై అండి. మనం చూసాం ఐ థింక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఇది 256 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయిందని చెప్పాలి. 117 ఏప్రిల్లో రావటం చూసాం. సో మీరు అంత హై ప్రైస్ లో కొన్నప్పుడు యావరేజ్ కూడా చేయాల్సింది, అంత కన్విక్షన్ ఉన్నప్పుడు చేయలేదు. కాబట్టి ఎనీవే షుడ్ హోల్డ్ ఆన్ నౌ. మోస్ట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఏదైతే ఉందో ఐ థింక్ దీనిలో అప్ సైడ్ కూడా 198-200 దగ్గరే క్యాప్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో 198 దాటిన రోజు మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 225. బట్ అగైన్ ఇది మళ్ళా స్వింగ్ లో ఏదైతే 145-150 ఉందో ఒకవేళ అక్కడికి వచ్చింది అంటే కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ యావరేజ్ అవుట్. మీకు 2 year టైం ఫ్రేమ్ లో ఐ థింక్ దిస్ విల్ గివ్ అట్లీస్ట్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అండి. రైట్ సార్. ఏలూరు నుంచి అనురాధ గారు కాల్ చేశారు. అనురాధ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నేను సిగాచీస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నానండి. అలాగే శుభ్రోస్ లిమిటెడ్
ఈ రెండింటికి ఎడ్యుకేషన్ స్టాక్ గురించి చెప్పగలరా? ఇండస్ట్రీ అదేమో లాస్ట్ అయింది కదా, అండ్ అట్ ద సేమ్ సుబ్రోస్ లేదండి. సిగాచి ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి, ఎందుకంటే ఇది మనకి మీరు అన్న స్టాక్ ఇది బ్లాస్ట్ అయినాక వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ అది ప్రైస్ ఆల్రెడీ ఇస్ ఫ్యాక్టర్డ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 59 రూపీస్ నుంచి అరౌండ్ 42 దగ్గర రావటం చూసాం. దీని స్వింగ్ లో కూడా మనం చూస్తే కనుక 38 రూపీస్ లో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ ఐ థింక్ మే లో. సో డెఫినెట్లీ 42 నుంచి 38 మధ్యలో యూ షుడ్ ట్రై టు అక్యూములేట్. ఎప్పుడు కూడా వర్స్ట్ ఈవెంట్స్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఈవెంట్ విచ్ హెస్ హ్యాపెండ్, బట్ డెఫినెట్లీ ప్రైస్ రియాక్షన్స్ అలా ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఆపర్చునిటీ టు బై అని చెప్తాను సిగాచిలో. అండ్ సుబ్రోస్ ఐ థింక్ ఇట్స్ ఎ బ్రేక్అవుట్ చార్ట్ లాగా మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఫ్రెష్ హైస్ ని ఇది రావటం చూసాం అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో 1067 ఈ మంత్ హై, లాస్ట్ మంత్ హై 1083, అండ్ దీని బ్రేక్అవుట్ రావటం 827 దగ్గర రావటం చూసాం మనం. సో ఈవెన్చువలీ ఇట్ క్యాన్ కరెక్ట్ అప్ టు మేబీ అరౌండ్ 850 ఆ రేట్ దాకా రావచ్చు, కానీ బట్ అగైన్ నాట్ టు మిస్ అవుట్. ఐ థింక్ ఇక్కడ మీరు 30% యూ షుడ్ బై 940 లో, అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 815 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ సుబ్రోస్. సో ఈవెన్చువల్లీ ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లోనే ఈజీగా 1200 to 1400 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుందండి. రైట్ సార్. జవహర్ బాబు గారు అడుగుతున్నారండి, ట్రెంట్ కెన్ వి యాడ్ హియర్ అని అడుగుతున్నారు సార్. ఐ థింక్ ప్రాబ్లీ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ దే షుడ్ డూ అండి. సో స్టాక్ మనం చూసాం, ఇట్స్ నిఫ్టీ డ్రివెన్ స్టాక్, నిఫ్టీలో ఉన్న స్టాక్ అది. అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ మనకి చూసాం మొన్న దెర్ వాజ్ ఏ నెగటివ్ నోట్ ఫ్రమ్ బ్రోకింగ్ అవుట్ఫిట్. సో అలాంటి నోట్స్ వచ్చినప్పుడు స్టాక్ చాలా చాలా స్విఫ్ట్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ 8300 నుంచి మొన్న లో 4448 దగ్గర ఎస్టాబ్లిష్ అవటం చేసాం. సో ఎప్పుడైతే ఇలా ఒక లో ఫార్మ్ అయ్యి మళ్ళీ హైక్ వెళ్తుందో ఐ థింక్ నెక్స్ట్ దీని సపోర్ట్ అనేది 4500 and 5000 మధ్యలో ఉంటుంది, కాబట్టి వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్. డెఫినెట్లీ 5400 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 5000 ట్రెంట్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని సజెస్ట్ చేస్తాను. బట్ ఐ థింక్ అట్లీస్ట్ 3 to 6 quarters ఐ థింక్ టైం అయితే స్టాక్ ఇవ్వాలి మనం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అండి సార్. యూకో బ్యాంక్ ఒకటి, మహారాష్ట్ర బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ 20% ప్రాఫిట్ కోసం 2 years కోసం కొనుక్కోవచ్చా? యూ కెన్ చూస్ బెటర్ బ్యాంక్స్ అండి. సో మీరు చూసిన మూడు కూడా మిడ్ క్యాప్ నేమ్స్, బట్ అగైన్ యూకో లాండ్ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్రెడీ లోస్ నుంచి ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో స్టాక్ ఏదైతే 100 నుంచి 145 50% లాస్ట్ 3 to 4 months లో పెరిగింది, దీనికి 172 దాకా పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ నుంచి 20% రిటర్న్ కోసం అయితే ప్రాబ్లీ షుడ్ వెయిట్ ఫర్ డిప్స్ అండి. మేబీ 172 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ ఇట్ మై టేక్ సమ్ టైమ్. సో 2 years టైం ఫ్రేమ్ 20% రిటర్న్ డెఫినెట్లీ ఎస్. ఓన్లీ థింగ్ ఏంటంటే లో ఉంటే కనుక మనకి వీ క్యాన్ క్యాపిటలైజ్ మోర్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. సో యూకో బ్యాంక్ అప్ టు 129 మీరు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఐ థింక్ మహారాష్ట్ర బ్యాంక్ అండ్ అదర్ ఐడిఎఫ్సి ఆర్ ఐడిబిఐ షుడ్ అవాయిడ్ అండి. సో దాని బదులు కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రైవేట్ నేమ్స్ లోనే ఉండాలంటే కనుక మేబీ 20% రిటర్న్ రాకపోయినా కూడా ఫెడరల్ బ్యాంక్ యుల్ గెట్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్. సో ఎవ్రీ 10% లో యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఆన్ దట్, అండ్ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫెడరల్ లో ఎక్కువ ఉంటుందండి, మోర్ దెన్